తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్లోని లోక్ భవన్లో గవర్నర్ శివప్రతాప్ శుక్లా జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులను స్మరించుకుంటూ నివాళులర్పించారు. మదరికి राष्ट्र अवतरणा दिनोत्सव शुभाकांक्षलु। हमारे राज्य का गठन अमर शहीदों के बलिदानों और दशकों तक चले लोकतांत्रिक आंदोलनों की विजय का प्रतीक है। इस अवसर पर मैं तेलंगाना आंदोलन में अपने प्राणों की आहुति देने वाले सभी अमर वीरों और महान विभूतियों को अपनी विनम्र श्रद्धांजलि अर्पित करता हूं। आधुनिक तेलंगाना के निर्माण की नींव रखने वाले तथा इसके विकास के लिए निरंतर प्रयासरत प्रत्येक व्यक्ति को मेरी हार्दिक बधाई और शुभकामनाएं। सदियों पुरानी संस्कृति, परंपराएं और महान ग्रामीण कृषि विरासत हमारे राज्य की वास्तविक जीवन रेखा है। काकतीयों के युग की श्रृंखलाबद्ध तालाबों की व्यवस्था से लेकर आज की आधुनिक सिंचाई परियोजनाओं तक हमारे किसानों ने अथक परिश्रम करके देश को अन्न प्रदान किया है और तेलंगाना को हरा भरा और समृद्ध रखा है। తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం రేవంత్ రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అంతకుముందు గన్ పార్క్ దగ్గర సీఎం రేవంత్ నివాళులర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ కార్యాలయాలు, విద్యా సంస్థలు, ప్రజా ప్రతినిధుల ఆధ్వర్యంలో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు నిర్వహించారు. ఎంత భారమైనా సరే చివరి గింజ వరకు పంట ఉత్పత్తులను కొనడానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మేము అధికారం చేపట్టిన తర్వాత ఇప్పటి వరకు 2.5 ఏళ్లలో ధాన్యం కొనుగోళ్లకు 82,840 కోట్ల రూపాయలను ఇప్పటి వరకు రైతాంగానికి చెల్లించినాం. ఈ యాసంగి సీజన్లో రాష్ట్రమంతటా 8,575 కొనుగోలు కేంద్రాల ద్వారా చురుగ్గా ధాన్య సేకరణ జరుగుతుంది. ఇప్పటి వరకు 63,65,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరిగింది. సుమారుగా 11,903 కోట్ల రూపాయలను రైతుల ఖాతాలో జమ చేశాం. అకాల వర్షాల వల్ల ధాన్యం తడిసిపోయినా ప్రతి రైతుకు నష్టం జరగకుండా దాదాపు 10,000 మెట్రిక్ టన్నుల తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసింది. 2004లో కాంగ్రెస్ ప్రభుత్వం జలయజ్ఞం కింద చేపట్టిన ప్రాజెక్టులు 2014-15లో ప్రారంభమైన ప్రాజెక్టులు కొన్ని ఇప్పటికీ అసంపూర్తిగా ఉన్నాయి. పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులపై అవసరమైన భూసేకరణ చేపట్టి వీటిని పూర్తి చేయాలని ప్రభుత్వం పట్టుదలతో పనిచేస్తుంది. ఇవి పూర్తయితే ఆశించిన మేరకు కొత్త ఆయకట్టుకు నీరు అందుతుంది. తెలంగాణకు వరప్రదాయిని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్ట్ తిరిగి ప్రాణం పోసే ప్రయత్నం మన ప్రభుత్వం చేస్తున్నది. మహారాష్ట్ర ముఖ్యమంత్రి గారికి గత సంవత్సరం నుంచి చర్చలు చేస్తున్నాం, లేఖలు రాస్తున్నాం. వారితో చర్చించి తుమ్మిడిహెట్టి బ్యారేజీ దగ్గర బ్యారేజీ నిర్మించే కార్యాచరణ చేపడుతున్నాం. మన ప్రభుత్వం
బాధ్యతలు స్వీకరించిన 48 గంటల్లోనే ఇచ్చిన హామీలను అమలుకు శ్రీకారం చుట్టాం. ఆడబిడ్డల ఆశీస్సులతో ఏర్పాటైన ప్రజాప్రభుత్వం తొలి పథకాన్ని ఆడబిడ్డల సంక్షేమం నుంచే మొదలుపెట్టింది. ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణ సదుపాయం అందిస్తున్న మహాలక్ష్మి పథకం విజయ పథంలో కొనసాగుతుంది. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఆడబిడ్డలు దాదాపుగా 10,000 కోట్ల రూపాయలు ఆదా చేసుకోగలిగారు. ఇది నాకెంతో సంతోషాన్ని, ఆనందాన్ని, సంతృప్తినిచ్చే సందర్భం అని తెలియజేయడానికి నేను ఆనందపడుతున్నాను. మహాలక్ష్మి పథకంలో రాష్ట్రంలో 42,90,000 కుటుంబాలకు 500 రూపాయలకే ఎల్పిజి గ్యాస్ సిలిండర్ అందిస్తున్నాం. గృహజ్యోతి కింద 53,09,000 పేద గృహాలకు 200 యూనిట్లను ఉచిత విద్యుత్తును మనం అందిస్తున్నాం. దశాబ్దాల పోరాటం ఫలించిన రోజే జూన్ 2 అని కేటీఆర్ అన్నారు. ఈ రోజు కేసీఆర్ జీవిత చరిత్రలో పెద్ద రోజు అని చెప్పారు. రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ భవన్లో ఆయన జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తెలంగాణ కోసం ఎత్తిన జెండా దింపేది లేదని కేసీఆర్ ఆనాడే చెప్పారని గుర్తు చేశారు. వేటగాడు చెప్పే పిట్ట కథలు నిజం కావద్దు అంటే సింహం తన కథ తాను చెప్పాలి. ఆ సింహాలు మీరే కావాలి. సింహం కేసీఆర్ గారు చెప్పడం కాదు. ఒక్కొక్క గులాబీ సైనికుడు, ఒక్కొక్క చెల్లె, ఒక్కొక్క తమ్ముడు, ఒక్కొక్క అన్న, ఒక్కొక్క అక్క, వాళ్ళ అనుభవం వాళ్ళకి ఎవరు నేర్పించిండ్రా? వాళ్ళ అనుభవం నుంచి వచ్చిన పాట ఒక సాగరహారం, రాష్ట్రమంతటా రహదారుల దిగ్బంధం, ఒక వంట వార్పు, ఒక దీక్షా దివస్, అన్నిటి ఫలితంగా విజయ దివస్. ఉద్యమ నాయకుడే ఈ ఉజ్వల ప్రస్థానానికి వారే కరెక్ట్ అని చెప్పి వారి చేతిలోనే బాధ్యత పెట్టినారు. ఇదే రోజు సరిగ్గా 12 ఏళ్ల కిందట ఇదే రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యత చేపట్టిన రోజు కూడా ఇదే రోజు అనే మాట కూడా నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా. మళ్ళీ ఒక మాట కూడా నేను చెప్తా ఉన్నా. 2028 డిసెంబర్లో తిరిగి కేసీఆర్ గారు మళ్ళీ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు అనే మాట కూడా ఖరాఖండిగా ఇవాళ తెలంగాణ ప్రజలే చెప్తా ఉన్నారు, నేను చెప్పడం కాదు. ఉచితంగా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చిన నాయకుడు కేసీఆర్ గారు కాదా? ఒక్కసారి గుర్తు చేసుకోండి. ఇక నీళ్లు, నిధులు, నియామకాలు ఈ శీర్షికన మన పోరాటం ఏదైతే జరిగిందో దాన్ని ఆలంబనగా చేసుకునే మన పాలన సాగింది. తెలంగాణ రాజకీయాలను కలుషితం చేసింది కాంగ్రెస్ పార్టీ. దేశమంతా వదిలించుకున్న దరిద్రం కాంగ్రెస్. ఆ దరిద్రాన్ని తెచ్చి తిరిగి ఈ విష ప్రచారాల వల్ల నెత్తిన రుద్దుకున్నారు పాపం అమాయకులైన మన సోదరులు, సోదరిమణులు. 70 లక్షల మంది తెలంగాణ రైతన్నల నోట ఇవాళ ఒకటే మాట వినబడుతున్నది. 4 సార్లు రైతు బంధును ఎగ్గొట్టిన నయవంచకుడు రేవంత్ రెడ్డి, యూరియా కూడా ఇవ్వని చేతగాని అసమర్థ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంటను కొనలేని సన్నాసి రేవంత్ రెడ్డి. కేంద్ర మంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సాధనలో బీజేపీనే కీలక పాత్ర పోషించిందన్నారు. గల్లీ నుంచి ఢిల్లీ వరకు పార్టీ పోరాటం చేస్తుందని తెలిపారు. కేసీఆర్ దీక్షలపై విమర్శలు గుప్పించారు. పాలన చేతకాక కేంద్రంపై విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. మొన్నటిదాకా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ పాలన, 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన. బీఆర్ఎస్ పార్టీ పాలనలో పేన మీద ఉన్నట్టు ప్రజలు భావించారు. కసితోని ఓట్లేసి కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఇవాళ ప్రజలందరూ పొయ్యిలో పడ్డట్టు భావిస్తుంటారు. వాళ్ళు ఏదో కడుపు తీసుకుంటే కాళ్ళ మీద పడ్డట్టు. ఇవాళ తెలంగాణ రాష్ట్ర ప్రజల పరిస్థితి ఇవాళ కుక్కర్ చింపిన విస్తరగా మారిన విషయం వాస్తవం. 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ ఈ రాష్ట్రాన్ని పాలించింది. కేవలం ఒక కుటుంబము ఆదాయం పెరిగింది తప్ప ఏదో చీమలు పెట్టిన పుట్టలో పాము జొరినట్టు కేసీఆర్ కుటుంబం ఇలా తెలంగాణలో జొర్రి, ఉద్యమకారుల రూపంలో ఇలా తెలంగాణలో జొర్రి ఇవాళ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగా దోసుకున్నారు, ఏ విధంగా లక్షల కోట్ల ఆస్తులు సంపాదించుకున్నారో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సమాజం ఆలోచించాల్సిన అవసరం ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది బీఆర్ఎస్ పార్టీ వల్ల కాదు. ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఏర్పడేది భారతీయ జనతా పార్టీ సహకారం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క విధానం వల్ల, భారతీయ జనతా పార్టీ యొక్క నినాదం వల్ల. 1400 మందిని బలి తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ రాష్ట్ర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ ఆవిష్కరణాత్మక పారిశ్రామిక స్ఫూర్తిని ఆయన ప్రత్యేకంగా ప్రశంసించారు.
ధైర్య సాహసాలు పోరాటాల చరిత్ర కలిగిన తెలంగాణకు మోదీ నివాళులర్పించారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ పాత్ర అత్యంత కీలకమని ప్రధాని స్పష్టం చేశారు. ఉగ్రవాదం కంటే ప్రాంతీయవాదం హానికరమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ఇలాంటి వాటిపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలన్నారు. తమిళనాడులో హిందీ గోబ్యాక్, హైదరాబాద్లో మార్వాడి గోబ్యాక్, నార్త్ ఇండియన్స్ గోబ్యాక్ అని మాట్లాడుతున్నారని అన్నారు. తెలంగాణ యాస భాషలో హిందుస్థానీ ఉంటుందని, అలాంటి తెలంగాణలో హిందీ ఉండొద్దని మాట్లాడితే భావాలు ఎటువైపు వెళ్తున్నాయని ప్రశ్నించారు. తెలంగాణ నాకు ఈ మధ్యన వస్తా ఉంటే నువ్వు హైదరాబాద్ లోకి ఎలా అడుగు పెడతావు, నీకు హైదరాబాద్ లో ఏం పని, మీరెవరైనా నన్ను బెదిరించడానికి? బెదిరించే వాళ్ళ మీ అయ్యే జాగీరా తెలంగాణ? నా మీద దాడులు చేస్తా ఉన్నారు కదా. నాకు తెలంగాణలో బెదిరింపుల కంటే కూడా ఆంధ్రాలో బెదిరింపులు ఎక్కువ. నాకు బాంచన్ సారు కాలు మొక్తా అనే ఉద్దేశం ఉంటే పార్టీ ఎందుకు పెడతామా? అంత భయపడే వాళ్ళంతా పార్టీ పెడతామా? మీ ఇష్టానికి మాట్లాడితే మేము భయపడాలా? 12 సంవత్సరాలు తెలంగాణ వచ్చిన తర్వాత ఇంకా తెలంగాణలో ఉపాధి లేకపోయినా ఏమి లేకపోయినా దానికి ఆంధ్రుడే కారణం, దానికి పవన్ కళ్యాణే కారణం. ఉద్యోగాలు రాకపోయినా ఉపాధాలు రాకపోయినా ప్రతిదానికి ఆంధ్రోడు కారణం అంటే ఆంధ్ర ప్రజలు నిజంగా ఎందుకు వస్తారు ఇక్కడికి? తెలుగు చిత్ర పరిశ్రమ ఎందుకు వచ్చింది? తెలంగాణకి అన్యాయం చేసిన పాలకుల్ని, దాంట్లో పవన్ కళ్యాణ్ కూడా వాడిని కూడా ఉరిదీశాను పర్లా. మిస్టర్ పవన్ కళ్యాణ్, ఇది మా అయ్య జాగిరే, మా తెలంగాణ ప్రజల అయ్య జాగిరే, 4 కోట్ల ప్రజల మనుషుల యొక్క అయ్య జాగిరి. నీ అయ్య జాగిరి కాదు, ఫస్ట్ గుర్తుపెట్టుకో. ఇలా ముందుగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి. చనిపోయినటువంటి కళాకారుడు గద్దార్ గారికి, గద్దార్కు కారు కొనిచ్చినా అని చెప్పి చనిపోయిన వ్యక్తుల గురించి మాట్లాడడమే అప్రస్తుతం. ఒక భావజ్వాల వ్యాప్తికి సంబంధించిన వ్యక్తి చనిపోయి అమరుడై అతన్ని మేము ఈ రోజు తెలంగాణ ఉద్యమానికి సంబంధించినటువంటి ప్రజాస్వామికవాదిగా ఆయనను గౌరవించుకునే సందర్భంలో మేము ఏ అహంకారానికి వ్యతిరేకంగానైతే పోరాడినామో, ఏ దురహంకారం అయితే మా మీద ఆధిపత్యం చెలాయించద్దనుకున్నామో అదే దురహంకారము, అదే ఆధిపత్యంతో ఇలా మాట్లాడుతూ ఉన్నాడు. తెలంగాణ మీ అయ్య జాగిరా అంటూ ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలకు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. తెలంగాణ బరాబర్ మా అయ్య జాగిరే అన్నారు. ఈ ప్రాంతం మా తండ్రి తాతల జాగిరు అని పవన్ మరోసారి తన అహంకారాన్ని ప్రదర్శించారని మండిపడ్డారు. తెలంగాణ నవనిర్మాణంతో పవన్ కళ్యాణ్ తెలంగాణలో పీకేదేముందని స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. నేను నిజంగా ఎంత కమిట్మెంట్ లేకపోతే కొండగొట్టు ఆంజనేయుడికి నేను 30 కోట్లు టీటీడీ నుంచి చెప్పిస్తాం. మేము ₹1 ఎందుకు మా కూర్చోబెట్టి తెలంగాణ ప్రభుత్వానికి ఇస్తాం? ఆపదలో ఉన్నప్పుడు, విపత్తుల్లో ఉన్నప్పుడు మీరు ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు, బెదిరిస్తున్నారు. ఒకటే చెప్తా ఉన్నా, ఇక్కడున్న నాయకులందరూ కూడా మరి శంకర్ గౌడ్ గారి దగ్గర నుంచి ఇక్కడున్న నాయకులు పేరున సంపత్ నాయక్ కానీ, సాగర్ గారు కానీ, వీళ్ళందరూ కూడా మీరు బెదిరిస్తా ఉంటే మేము భయపడి సారు మీ కాల్ముక్తా సారు, మీ బాంచన్ సారు అన్నంత భయాలు ఉన్నాం. మేము వాళ్ళమే కాదు. మీకు ఒకటే చెప్తా ఉన్నా, రాజశేఖర రెడ్డి గారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బతికున్నప్పుడు ఆ రోజు మీ గొంతులు ఏమైనాయి? ఆ రోజున మీ అందరి గొంతు తెరిచారా మీరు? ఆ రోజున తెలంగాణ గురించి వీళ్ళు మాట్లాడుతూ ఉంటే ఒకటే చెప్తా ఉన్నా, కూర్చోబెట్టి మీరు అందరూ కూర్చోబెట్టి ఆ రోజు ఒక్కళ్ళు ఏమయ్యారు? ఈ రోజు మీరు బెదిరిస్తా ఉన్నారు, బయటకు వస్తే దాడులు చేస్తారు. మాకు దాడులు కొత్త అనుకున్నారా? మాకు మీరు చేసే ఈ తాటాయకు చప్పుళ్ళకి బెదిరేది కాదు జనసేన, గుర్తుపెట్టుకో. ఏదైనా మాట్లాడితే తెలంగాణ ప్రభుత్వం అధినేతలు కూడా చెప్తా ఉన్నాను, మీ ఇళ్లలోకి వచ్చి దూరిపోయి ప్రైవేట్ ఆస్తుల్లోకి వచ్చి నిజంగా ఒక తప్పు జరిగే ఉంటే నేను ఈ రోజు మళ్ళీ చెప్తున్నాను, రీఐటరేటింగ్, యు సీజ్ ద ప్రాపర్టీ. ఏమనంటే కొండగట్టుకు పైసలు ఇచ్చినండి, నీ అయ్యే జాగిరియా పైసలు? తెలంగాణ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వస్తే ఇంకొక మాట మాట్లాడతారు, రానియరా తిరగనియరా. గత 4 నెలల కింద వచ్చినప్పుడు తెలంగాణ ప్రభుత్వం ఆయనను తెలంగాణ గెస్ట్గా ఇచ్చిన ప్రోటోకాల్ ఇచ్చి, అది మర్చిపోయి మాట్లాడితే ఎట్లా? నువ్వు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు అందరినీ కట్టెబెట్టి గెలికినట్టుగా నవనిర్మాణ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం, తెలంగాణ ప్రజలకు శుభాకాంక్షలు చెప్తాను రా. ఇది ప్రజల ఆకాంక్ష, పోరాట సాధించుకున్నారు, బాగండి అని కోరు. తెలంగాణ నవనిర్మాణం ఏం చేసేది ఉన్నది? నువ్వు వచ్చి పీకేదేంది ఇక్కడ? నువ్వు ఇప్పుడు చెప్పినావు కదా, అక్కడనే పీకలేకపోతుంది, ఇక్కడేం పీకుతా అని. మళ్ళెందుకు ఇట్లా అనేటి ఒక మాటలు, చెప్పేది ఒక మాట. స్క్రిప్ట్ పాపం చక్కగా రాసిస్తలేరు బీజేపీలో, ఎవరో ప్రాపర్ గైడ్ చేస్తలేరు. అంతే ఒక మాట బీజేపీ వాళ్ళు ఈయనతో పొత్తు కూడా పెట్టుకోమని చెప్పే పరిస్థితులలో, ఒకసారి పొత్తు పెట్టుకుంటామనే పరిస్థితులలో ఆలోచన ట్రస్ట్ ట్రావెల్ జరుగుతున్నట్టు. ముందు ఒక ఆర్టిస్టును హీరోగా పెట్టుకోవాలంటే ముందు టెస్ట్ డ్రైవ్ చేస్తున్నట్టు, అంటే స్క్రీన్ టెస్ట్ చేస్తే స్క్రీనింగ్ అట్లా చేస్తున్నట్టు పవన్ కళ్యాణ్ గారిని పాప తెలుసుకోవాలి. అటు బీఆర్ఎస్ పార్టీనా
ఇటు భారతీయ జనతా పార్టీ ఎవరో ఒకరు మాత్రం ఆయన ఎంగేజ్ చేసుకున్నటువంటి ఆర్టిస్ట్గా వాస్తవం. 2009లో ఎమ్మెల్యేలు తిరిగినప్పుడా 2014 ఎన్నికలప్పుడు తిరిగినా జనం వస్తుండొచ్చు. మా ప్రేక్షకులు సినిమా ప్రేక్షకులుగా నటుడిని గౌరవిస్తే ఈలలు పడితే అదంతా నా బలం అనుకునేటువంటి పరిస్థితి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఆంధ్రాలోనే నువ్వు గెలవలేకపోయినావు, ఇక్కడ వచ్చి ఏంది ఇదంతా? దివంగత మాజీ సీఎం రాజశేఖర్ రెడ్డిపై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ చేసిన వ్యాఖ్యలను శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. హైదరాబాద్కు ఎవరైనా వెళ్లొచ్చని, అయితే శాంతి భద్రతలకు విఘాతం కలిగించే పరిస్థితులు ఉంటే ఆంక్షలు విధించడంలో తప్పేమీ లేదన్నారు. ప్రజా సమస్యలను పక్కన పెట్టి ప్రచార కార్యక్రమాలకే ప్రభుత్వం అధిక ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. అన్నయ్య గారు వచ్చి రాజశేఖర్ గారు గురించి ఓ చిన్న మాట పెద్ద మాట చిన్న మాట ఏదైనా మంచి వచ్చాడో ఏదైనా మాట్లాడేదంటే ఒక అర్థం ఉంది. ఈయనకేం సంబంధం రాజశేఖర్ గారి గురించి? ఏ కాంటెస్ట్ అయితే ఇస్తాడు? నేను ఆ ప్రభుత్వం ఉన్నాను కదా, అవ్వచ్చు, మేబీ చేయొచ్చు, తప్పే ఉంది, చేయొచ్చు. అలాగైతే చిరంజీవి గారు చేస్తున్నప్పుడు దాని ఆ పర్యటనలో మరి 21 మంది చనిపోయారు. ఇప్పుడు మొన్న వచ్చి మద్రాసు అప్పుడు ఎన్ని కేస్తాయి 2009లో పార్టీ పర్యటిస్తున్న ఎంతమంది చనిపోయారండి ఆయన క్యాంపెయినింగ్ లో? మరి మొన్నట్లాగా ఏమైనా హెరాస్మెంట్ అయింది దానికి? 2004 నుంచి 2009 వరకు రాజశేఖర్ గారు చీఫ్ మినిస్టర్, ఆ క్యాబినెట్ లో మాదే కదా అయిందా చెప్పండి. అనవసరం ఊరికనే మనం అనంతరం మనం ఏదో గొప్పని చెప్పుకోవడం తప్ప ఏం వస్తాయి? బతుకున్నామని అడగవచ్చు కదా. 2 సంవత్సరాల్లో పరిపాలన స్తంభించిపోయింది. వాళ్ళ తాలూకా పాపకం కోసం, వాళ్ళ పబ్లిసిటీ కోసం, వాళ్ళు కోసమే జరిపించుకోవడం తప్ప ప్రజలకి ఏ ఒక్క వర్గానికి కూడా మేలు జరగలేదని నా అభిప్రాయాన్ని మీ ద్వారా రాష్ట్ర ప్రజలకు తెలియజేస్తాను. అమరావతి టీడీపీ కార్యాలయంలో సర్పై వర్క్షాప్ నిర్వహించారు సీఎం చంద్రబాబు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు, పార్టీ ఇన్ఛార్జీలు, పరిశీలకులు, బీఎల్ఏలకు ఓటర్ల జాబితా సవరణపై దిశానిర్దేశం చేశారు. సర్ ప్రక్రియను అత్యంత సీరియస్ గా తీసుకోవాలని, ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్ల నమోదు, మ్యాపింగ్ పనులను సమయపాలనతో పూర్తి చేయాలని, ఓటర్ల జాబితా బలంగా ఉంటేనే ఎన్నికల వ్యూహాలు విజయవంతమవుతాయని వివరించారు. మొత్తానికి సర్ ప్రక్రియను పార్టీ బలోపేతానికి తొలి పరీక్షగా భావించాలని చంద్రబాబు సూచించారు. రాజధాని రైతులతో వైసీపీ అధినేత జగన్ సమావేశమయ్యారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రైతులతో జగన్ భేటీ అయ్యారు. రాజధాని ప్రాంతానికి చెందిన రైతులు తమకు ఎదురవుతున్న సమస్యలను జగన్ దృష్టికి తీసుకెళ్లారు. రాజధాని అభివృద్ధి, భూముల అంశం, మౌలిక వసతులు, పరిహారం వంటి అంశాలపై రైతులు తమ అభిప్రాయాలు వెల్లడించారు. అమరావతి రాజధాని ప్రాంతంలో రైతుల సమస్యలు మరోసారి రాజకీయ చర్చకు దారితీశాయి. భూసేకరణ పేరుతో రైతులను భయపెడుతున్నారని రాజధాని రైతులు ఆరోపణలు చేశారు. రాజధాని ప్రాంత భూములు రైతులందరూ కొనడం జరిగింది. రైతులు వాళ్ళ ఆవేదన, వాళ్ళ గోడు, వాళ్ళ కష్ట సుఖాలన్నీ కూడా మా జగన్మోహన్ రెడ్డి గారికి వివరించడం జరిగింది. అక్కడ ఒక్కొక్క ప్రాంతంలో, ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క రకమైన సమస్య. ఉదాహరణకి ఉండవల్లి గ్రామం తీసుకుంటే, ఉండవల్లి గ్రామంలో చాలా వరకు సీడ్ యాక్సెస్ కానీ, మిగతా రోడ్లకు కానీ, భూసేకరణకు ఏదో కొంతవరకు ఇవ్వడం జరిగింది, రోడ్లకు కూడా కొంతవరకు ఇవ్వడం జరిగింది. అది కాక కాస్తో కోస్తో మిగిలిన ఆ భూమిని కూడా ఎక్కువ చేసిన కింద పెట్టి ప్రభుత్వం తీసుకునే ప్రయత్నం చేస్తుంది. మా రైతుల ఆవేదన ఏంటంటే, మాకు అరెకరమో పావెకరమో ఉంది, దాంతోనే ఇవాళ మా జీవనోపాధి జరుగుతుంది. మనది రైతుల పక్షపాత ప్రభుత్వం నేను ముందే చెప్పాను. మావిగన్ అని చెప్పి రెండో ఆలోచన కూడా చెప్పిన. ఈ పద్ధతి ప్రకారం పోతే అసలు ఏ రాజధాని రాష్ట్రానికి ఇప్పుడు కాదు, ఇంకో 30 ఏళ్ల తర్వాత కూడా రాజధాని ఈ రాష్ట్రానికి రాజధాని లేకుండానే ఉంటుంది తప్ప రాజధాని అనేది ఉండదు. మావిగన్ అనేది రాజధానిగా భావించి అక్కడికి మనం యాక్సెప్ట్ చేస్తే తప్ప అప్పుడు ఏమైందంటే ఆ కారిడార్ రాజధాని ఆటోమేటిక్లీ ఈ రోజే కృష్ణ అయిపోతుంది. ఆ పక్క ఈ పక్క నేషనల్ హైవేకి ఈ పక్క ఆ పక్క అదే రాజధాని.
రాజధాని అంటే ఏంది, రాజధాని అంటే ఏందనేది వీళ్ళకి ఫస్ట్ అర్థం కావడం. ఆడ ఎయిర్పోర్ట్ కడతానంటాడు. ఇటు ఉంది కదా స్వామి ఎయిర్పోర్ట్ అంటాను. ఆడ నీకు ఆడ పోర్ట్ లేదు, సీ పోర్ట్ లేదు. ఇటు ఉంది కదా నేను సీ పోర్టు అని చెప్పి మచిలీపట్నం అని చెప్తాను. రాజధాని అంటే ఏంది? సీ పోర్ట్ అనేది అక్కడ ఉంది, ఎయిర్పోర్ట్ అనేది గన్నవరంలో ఉంది. మీకు నేషనల్ హైవేలు 4 నేషనల్ హైవేలు జంక్షన్లు అక్కడే కలుస్తున్నాయి. 3 రైల్వే స్టేషన్లు ఉన్నాయి. గుంటూరులో ఉంది, విజయవాడలో ఉంది, మచిలీపట్నంలో ఉంది. మెడికల్ కాలేజీలు అన్నీ ఉన్నాయి, ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఉన్నాయి. నీకు రాజధాని అంటే ఏంది? ఇవన్నీ నువ్వు మళ్ళీ కడతానంటావు. నువ్వు మళ్ళీ 0 నుంచి స్టార్ట్ చేస్తానంటావు. దానికి మళ్ళీ రోడ్లు లేని చోట రోడ్లు వేయాలంటావు. 20 కోట్లు అయ్యే రోడ్డును 53 కోట్లు అంటావు. ఆ బిల్డింగ్ స్క్వేర్ ఫీట్ 20,000 పెడతానంటావు. 4,500 మిగతా చోట అంతా ఖర్చు అవుతా అంటే 5 స్టార్ లాబీస్ తో సహా ఇటాలియన్ మార్బుల్ వేసి ఇక్కడ మాత్రం నీకు 20,400 ఖర్చు అవుతాయి ఎస్ఎఫ్టీకి. అంటే ప్రతిదీ స్కామే. ఏం జరిగినా కానీ రాజధాని పేరిట నువ్వు స్కాములు చేసేదాని కోసం అని చెప్పి నిరంతరం ఇక్కడ ఏదో ఒకటి జరిగించే కార్యక్రమం ఇక్కడ చేస్తావు. ఇక్కడ అన్నీ ఉన్నాయి కదా స్వామి, నువ్వు చేయాల్సిన పని ఏం లేదు. ఊరికి ఇది కారిడార్ను ఊరికి రాజధాని కింద డిక్లేర్ చేస్తే చాలు, ఆటోమేటిక్లీ ఇది పెరిగిపోతుంది. ఆడేదో కట్టే బిల్డింగ్ ఆడ ఆపు స్వామి, ఆడ అదేదో కట్టేది ఏదో పెట్టేది ఏదో ఈడబెట్టు 400 ఎకరాలు సరిపోతుంది. ఆ కారిడార్కి ఈ పక్క ఆ పక్క 400 ఎకరాల కన్నా ఎక్కువే ల్యాండ్ ఉంది. కూటమి ప్రభుత్వంపై వైసీపీ పోరాటానికి సిద్ధమైంది. వైసీపీ అధిష్టానం పిలుపు మేరకు ఈ నెల 4 నుంచి 12 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేపట్టనున్నారు. ఇందులో భాగంగా అనకాపల్లిలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చంద్రబాబు వెన్నుపోటుకు 2 ఏళ్లు అనే పోస్టర్ను ఆవిష్కరించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు అవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోయిందని గుడివాడ అమర్నాథ్ ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రేపు జూన్ 4వ తారీఖుతో 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో వారు అధికారంలోకి రావడానికి ఈ రాష్ట్రంలో ప్రజలకి వివిధ వర్గాలకి ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్కటి కూడా సూపర్ 6 పేరిట ప్రజల్ని మోసం చేసి గ్యారంటీ కార్డులు అని చెప్పి బాబు వస్తే ఈ స్కీములన్నీ గ్యారంటీ అని చెప్పి ప్రజల్ని మోసం చేసి రేపు 4వ తారీఖు 2 సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంలో పార్టీ అధ్యక్షులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులందరినీ కూడా పిలుపునిస్తూ రేపు 4వ తారీఖు నుంచి 12వ తారీఖు వరకు వివిధ కార్యక్రమాలని ప్రజల పక్షాన నిలబడి ప్రభుత్వాన్ని నిలదీస్తూ వారి మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి కార్యక్రమం చేయమని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అందులో భాగంగానే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తా ఉన్నాం. అందులో భాగంగా ఈరోజు అనకాపల్లి జిల్లా కేంద్రంలో కూడా పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో పార్టీ నాయకత్వం అంతా కూడా పాల్గొనడం జరుగుతుంది. ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామం చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్ పదవికి రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాజీనామా చేశారు. వ్యక్తిగత అనివార్య కారణాల వల్ల ప్రభుత్వ విప్గా తన బాధ్యతలను కొనసాగించలేనని వెల్లడించారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ద్వారా సంబంధిత అధికారులకు పంపించారు. అనంతరం అరవ శ్రీధర్ సమర్పించిన రాజీనామాను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఆయన రాజీనామా తక్షణమే అమల్లోకి వచ్చింది. తమిళనాడు పాలిటిక్స్ లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. రాష్ట్ర బీజేపీలో కీలక నేతగా ఎదిగిన అన్నామలై పార్టీకి రాజీనామా చేశారు. ఢిల్లీలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసిన అనంతరం ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. అన్నాడీఎంకేతో పొత్తు విషయంలో పార్టీ అధిష్టానంతో విభేదాలే ఈ నిర్ణయానికి కారణమనే చర్చ జరుగుతోంది. ఇటీవల జరిగిన ఎన్నికల ఫలితాల తర్వాత తమిళనాడులో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరలేపనున్నాయా అనే ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే ప్రముఖ నటుడు విజయ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త శకం ప్రారంభమైందని అన్నామలై వ్యాఖ్యానించినట్లు సమాచారం. ఈ క్రమంలో తాను ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదగాలని భావిస్తున్నారనే ప్రచారం జోరుగా సాగుతోంది. జూన్ 4న తన పుట్టినరోజు సందర్భంగా కొత్త రాజకీయ పార్టీ లేదా ప్రజా ఉద్యమాన్ని ప్రకటించే అవకాశం ఉందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే కోయంబత్తూరు, మధురై ప్రాంతాల్లో ఆయన మద్దతుదారులు భారీ పోస్టర్లతో సందడి చేస్తున్నారు. తమిళ రాజకీయాల్లో తిరుచి ఈస్ట్ ఉప ఎన్నిక హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ ఎన్నిక చుట్టూ ఆసక్తికర ప్రచారం జోరుగా సాగుతోంది. టీవీకే అధినేత విజయ్ పార్టీ తరపున హీరోయిన్ త్రిషను బరిలోకి దింపనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. మరోవైపు అధికార డీఎంకే నుంచి మాజీ సీఎం స్టాలిన్ పోటీ చేయొచ్చన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
అదే సమయంలో ఈ సీటును తమకే కేటాయించాలని మిత్రపక్షం వీసీకే పట్టుబడుతోంది. దీంతో తిరుచి ఈస్ట్ ఉప ఎన్నికలో కూటమి రాజకీయాలు మరింత ఆసక్తికరంగా మారాయి. కర్ణాటక కాంగ్రెస్ లో క్యాబినెట్ కూర్పుపై ఉత్కంఠ కొనసాగుతుంది. మంత్రి పదవుల పంపకం, డిప్యూటీ సీఎం ఎంపికపై ఢిల్లీలో వరుస సమావేశాలు జరుగుతున్నాయి. సిద్ధరామయ్య, డీకే శివకుమార్ గత 2 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేసి పార్టీ అధిష్టానంతో చర్చలు జరుపుతున్నారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే నివాసంలో కాంగ్రెస్ అగ్రనేతల కీలక సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాహుల్ గాంధీ, కేసీ వేణుగోపాల్ పాల్గొని కర్ణాటక క్యాబినెట్ కూర్పుపై విస్తృతంగా చర్చించినట్లు సమాచారం. డిప్యూటీ సీఎం పదవులతో పాటు మంత్రుల జాబితాపైన మంతనాలు సాగుతున్నాయి. మరోవైపు తమ వర్గానికి చెందిన నేతలకు ప్రాధాన్యం ఇవ్వాలని సిద్ధరామయ్య పట్టుబడుతున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకుంది. 5 నూతన న్యాయమూర్తులు పదవి ప్రమాణ స్వీకారం చేశారు. సిజే జస్టిస్ సూర్యకాంత్ వారికి ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కొత్త నియామకాలతో సుప్రీంకోర్టు న్యాయమూర్తుల మొత్తం సంఖ్య 37కు చేరింది. న్యాయ వ్యవస్థలో పెరుగుతున్న కేసుల భారాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నియామకాలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. Arun Padli, having been appointed a judge of the Supreme Court of India, having been appointed a judge of the Supreme Court of India, do swear in the name of God swear in the name of God that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will bear true faith and allegiance to the Constitution of India as by law established, that I will uphold the sovereignty and integrity of India, that I will uphold the sovereignty and integrity of India, that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment that I will duly and faithfully and to the best of my ability, knowledge and judgment perform the duties of my office without fear or favor, affection or ill will, perform the duties of my office without fear or favor, affection or ill will, and that I will uphold the Constitution and the laws, and that I will uphold the Constitution and the laws. భారత స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి. ఐటీ, మెటల్, కన్స్యూమర్ డ్యూరబుల్ స్టాక్స్లో కొనుగోళ్ల మద్దతుతో సూచీలు సానుకూలంగా స్పందించాయి. అయితే భారత్, అమెరికా మధ్య కీలక వాణిజ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా వ్యవహరించారు. ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 382 పాయింట్లు లాభపడి 74,649 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 100 పాయింట్లు పెరిగి 23,483 వద్ద ముగిసింది. KV Bulletin updates. Keep watching Raj News.